హలో ఎవ్రీవన్. వితౌట్ ఓవెన్ వితౌట్ బీటర్తో స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. తప్పకుండా ట్రై చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ మైదాని తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. చిటికెడు సోడా తీసుకున్నాను. వితౌట్ బీటర్ యూజింగ్ కాబట్టి మిక్సీ జార్లో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/3 గ్లాస్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది శనగ నూనె కాకుండా చూసుకోండి. నెక్స్ట్ 2 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. యాజ్ ఎ విష్ 3 కూడా యాడ్ చేయొచ్చు. కేక్ అనేది పఫీగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది కాచి చల్లార్చిన పాలు. ఇది పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని యాడ్ చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రాలేదు, గట్టిగా వచ్చింది అంటే 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి. కేక్ ప్యాన్లో ఆయిల్ అప్లై చేయాలి. కేక్ ప్యాన్లో నీట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదాపిండి కూడా నీట్గా ఇలా అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో ఈ రకంగా 1 ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలి. వాటర్ బబుల్స్ లేకుండా ప్యాన్ని ట్యాప్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేసి అది ఒక ఈక్వల్ లేయర్గా ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో ఇలా స్టాండ్ వేసుకొని 30 to 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ హీటెడ్ ఆన్లో ఉంచాలి. నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి సాఫ్టీగా స్పంజీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.